హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ నెంబర్ 3ని సాల్వ్ చేసి చూపిస్తానండి. సో ఇందులో కాన్సెప్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ సిస్టమ్. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ని యూజర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తే కరెక్ట్ అని, రాంగ్ ఆన్సర్ ఇస్తే రాంగ్ అని మనం మెసేజ్ ఇవ్వాలి. అది మన టాస్క్ అండి. ఓకే, సో ఇందులో ప్లాన్ వచ్చేసరికి 1 by 1 క్వశ్చన్స్ని ప్రింట్ చేస్తూ ఉండాలి. అలాగే యూజరు ఇన్పుట్ బాక్స్ ఒకటి ఇవ్వాలి. ఆ ఇన్పుట్ బాక్స్లో కరెక్ట్ ఆన్సర్ని టైప్ చేస్తాడు. సో టైప్ చేసిన తర్వాత ఆ ఆన్సరు కరెక్టా రాంగా అనేది మనం కరెక్ట్ ఆన్సర్తో కంపేర్ చేసి కరెక్ట్ అయితే కరెక్ట్ అని, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పేసి మెసేజ్ ఇస్తాం. సో ఇంకొక టాస్క్ ఉందండి ఇందులో. ఆ టాస్క్ వచ్చేసరికి స్కోర్ని స్టోర్ చేస్తూ ఉండాలి ప్రతిసారి. ఓకే, సో మనం ఏదైతే ఒకటి కరెక్ట్ చేసామనుకోండి, ఒక 1 పాయింట్ని స్టోర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో అది మన టాస్క్ అండి. సో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ డేటా ఉంది మన దగ్గర. సో మీకు కూడా ఇచ్చాను ఆ డేటాని. సో ముందుగా మనం ఒక మెసేజ్ ఇద్దాము. సో 1 by 1 తెచ్చుకోవాలి కదండి మనం ప్రతి క్వశ్చన్ని. సో ఇక్కడ ఒక మెసేజ్ ఇస్తున్నాను, ప్రింట్ వెల్కమ్ టు క్విజ్ అని చెప్పేసి మెసేజ్ ఇద్దాము. ఓకే, సేవ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్ లూప్ రాస్తున్నానండి. ఫర్ క్యూ ఇన్ క్వశ్చన్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని కూడా మనం ప్రింట్ చేసుకుంటున్నాము. సో ప్రింట్ క్యూ క్వశ్చన్. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ ప్రింట్ అవ్వాలి. ఎస్, క్వశ్చన్స్ అన్నీ ప్రింట్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఆప్షన్స్ కావాలి మనకి. సో ఇక్కడ మనం మళ్ళీ ఫర్ లూప్ రాద్దాము. ఓపీటీ ఇన్ క్యూ ఆప్షన్స్లో 4 ఉన్నాయి కాబట్టి లిస్ట్లో. సో ఆ 4 కూడా ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేసుకుంటున్నామండి. ఓపీటీ. ఓకే, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఒకసారి ఆప్షన్స్తో పాటు రావాలి. ఇదిగోండి, ఆప్షన్స్తో పాటు వచ్చింది. రైట్, సో ఏబిసిడీలు అన్నీ కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడు మనకు క్వశ్చన్స్ వచ్చేసినాయి, కానీ అన్నీ ఒకేసారి ప్రింట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం ఒక ఇన్పుట్ బాక్స్ ఇచ్చామనుకోండి, సో ప్రతి క్వశ్చన్కి ఆ ఇన్పుట్ బాక్స్ బేస్ చేసుకుని అవుతుంది అనమాట అండి. ఓకే, సో ఇక్కడ ఫర్ లూప్ బయటికి రావాలి మనం. సో బయటకు వచ్చిన తర్వాత ఒక ఆన్సర్ కావాలి, వేరియబుల్. సో ఆన్సర్ ఈక్వల్ టు ఇన్పుట్ బాక్స్లో. సో మనం ఇక్కడ ఇదిగోండి, ఇదే మెసేజ్ కాపీ చేసుకుందాము. సో ఇన్పుట్ బాక్స్లో అడుగుతున్నాము. ఓకే, సో ఇక్కడ దీనికి సో డిఫాల్ట్ స్పేసెస్ ఏమైనా ఉంటాయి కూడా రిమూవ్ అయిపోయేలాగది స్ట్రిప్ అని ఒకటి. అలాగే సో ప్రతిదీ కూడా ఆప్షన్ అప్పర్ కేస్లో ఉంది కాబట్టి అప్పర్ కేస్ వాడతామండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇన్పుట్ వస్తుంది మనకి. సో ఇన్పుట్ వచ్చిన తర్వాత అది కరెక్టో కాదా అనేది కంపేర్ చేయాలి. సో ఇప్పుడు ఒక్క క్వశ్చనే వస్తుంది, ఒకసారి రన్ చేసి చూద్దామండి. ఇదిగోండి ఒకటే క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో ఈ క్వశ్చన్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది మనకి. రైట్, సో ఇక్కడ చూడండి, కావాలంటే నేను ఏదో టైప్ చేస్తాను. అదిగోండి, చూసారా? సో ఒక్క క్వశ్చన్ తర్వాతే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంటుంది. సో ఫైనల్ రిజల్ట్ ఏమి రాదు, ఎందుకంటే మనం ఇంకా కండిషన్ రాయలేదు. మనం ఎంటర్ చేసిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ కరెక్టా కాదా అని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకున్న తర్వాత ఒకవేళ కరెక్ట్ అయితే ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఇంకా తీసుకోలేదు మనం స్టోర్ చేయడానికి స్కోరు. ఓకే, సో ఇక్కడ ఒకటి తీసుకుందాము, స్కోర్ అని తీసుకున్నాం. స్కోర్ ఈక్వల్ టు 0. ఓకే, సో 0 అని పెట్టాను. సో ఒకవేళ కరెక్ట్ అయితే సో దాన్ని 1 చేద్దాము. ఓకే, సో ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడుతున్నానండి. ఇఫ్ మనం ఎంటర్ చేసిన ఆన్సర్ ఏదైతే ఉందో దేనికి ఈక్వల్ అవ్వాలి, ఈ ఆప్షన్స్లో ఈ ఆన్సర్లో ఉందండి ఇక్కడ. సో క్యూ ఆన్సర్ అన్నామంటే దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో క్యూ ఆన్సర్. ఓకే, డబుల్ ఈక్వల్ టు మనం ఎంటర్ చేసిన ఆన్సరు ఆ 2 ఈక్వల్ అయితే ఓకే మెసేజ్ ఒకటి ఇవ్వాలి, అలాగే స్కోర్ ఒకటి అప్డేట్ చేయాలి మనం. సో మెసేజ్ వచ్చేసరికి సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇస్తున్నాం, కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్ అని. సో ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ మెసేజ్ ఇలా ఇస్తున్నాము. సో దీన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ప్రింట్లో రాసేద్దాం. ప్రింట్
కరెక్ట్. ఓకే, సో ఇన్ కేస్ అలాగే స్కోర్ను కూడా అప్డేట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ స్కోర్ ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఎల్స్ ఒకవేళ కానీ తప్పు అయితే అప్పుడు కూడా మనం మెసేజ్ ఒకటి ఇవ్వాలి. సో ప్రింట్ ఫార్మాట్ చేస్తున్నాను, కరెక్ట్ ఆన్సర్ కూడా ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎలా ఇచ్చాం మనం, రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ రాంగ్ ఆన్సర్ని కూడా తీసుకుంటున్నాము, కరెక్ట్ ఆన్సర్ని కూడా చూపిస్తున్నాము. రాంగ్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చూపిస్తున్నాము. సో కరెక్ట్ ఆన్సర్ కర్లీ బ్రాకెట్స్లో మనకి క్యూ ఆన్సర్ అని పెడితే సరిపోతుంది. డన్. ఓకే, సో సేవ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఫైనల్గా స్కోర్ ఒకటి ప్రింట్ చేయాలి. మనకి స్కోర్ ప్రింట్ చేయడం కోసం బయటకు వచ్చేయాలి, ఎందుకంటే స్కోర్ బయట ఉంది. ఓకే, సో దీనికి మనకి ఎలా ప్రింట్ చేస్తాం చూడండి. ఇక్కడ అవుట్పుట్లో చూడండి, యువర్ స్కోర్ 2 out of 3 అన్నాము. సో ఇక్కడ ప్రింట్ ఒక మెసేజ్ ఇద్దామండి, క్విజ్ కంప్లీటెడ్ అని. ఇక్కడ కూడా ఇచ్చినట్టు ఉన్నాం మనం, ఇదిగోండి. సో దీన్నే కాపీ చేస్తున్నాను, పేస్ట్. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఫార్మాట్ చేస్తున్నాను. సో ఇందులో ఇది ఇది కాదు, మనం నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది. ఓకే, యువర్ స్కోర్ ఈజ్ 2 out of 3. సో 2 ఎలా వచ్చింది అనేది చూడాలి ముందు ఇక్కడ. సో 2 అనేది స్కోర్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ స్కోర్ అని ఇస్తే సరిపోతుంది. రైట్. సో అలాగే అవుట్పుట్ అవుట్ ఆఫ్ 3 అన్నాము. సో 3 వచ్చేసరికి మనం లెన్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఇచ్చామంటే సరిపోద్దండి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని లెన్స్. ఓకే, సో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో లెన్ ఆఫ్. ఓకే, సో దీంట్లో క్యూ. ఓకే, క్యూ కాదు, మనం లెన్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నాట్ క్యూ. సో ఎన్ని ఉంటే అన్ని అనమాట. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి సేవ్ చేద్దాం. సో ఒకసారి రన్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఏ అని ఇస్తున్నాను. సో ఏ అనేది రాంగ్ ఆన్సర్ అంట. సో మళ్ళీ నెక్స్ట్ డేటాలో బి అని ఉంది, బి కరెక్ట్ ఆన్సర్ కూడా చూసుకుందాం ఒకసారి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ వచ్చింది. ఓకే, సో ఫైనల్లీ సి అని ఇస్తున్నాను. సో కరెక్ట్ ఆన్సర్. సో చూసారా, యువర్ స్కోర్ 2 out of 3 వచ్చేసింది పర్ఫెక్ట్గా. సో మన అవుట్పుట్ ఎలా అయితే అనుకున్నామో అలా పర్ఫెక్ట్గా మనం తీసుకొచ్చేసాం. చూసారండి ఎంత సింపుల్గా వచ్చిందో. సో ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చండి ఇలాంటి ప్రాబ్లమ్స్ని. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు కూడా కంప్లీట్ చేసి ఉంటే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.